"ఏం నాన్న పొద్దున్నే చిక్కుడుగాయలు ముందేసుకున్నావని" మా నాన్న అడిగితే, "ఇన్ని చిక్కుడుగాయలు తీయాలంటే మినిమమ్ చాలా టైం పట్టిద్దని ముందే కూసున్నమ్మా" అని అన్నాడు. సర్లే మా నాన్నకి హెల్ప్ చేద్దామని నేను కూర్చున్నానంతే. నాతోటి గోల. మా అమ్మ ఒకటే ఒర్రుతాంది. "మీ ఇద్దరు ఒక దగ్గర ఉంటే మీకు పని కాదు, ఏం కాదు ముందు. పని చేయండి ముందు అరవకండి." ఏమన్నా చిన్న పిల్లలనుకుంటున్నారా? ఇద్దరు కొట్టుకుంటున్నారని మా అమ్మ అరుస్తుంది అక్కడ చేరి. మా అమ్మ అరుస్తుందని చెప్తాన్నా. నేనేమో మా నాన్న మీద జెప్తన్నా. మా నాన్నేమో నా మీద జెప్తాండు. చిక్కుడుగాయలు ఒలవనీయట్లేదని మా నాన్న జెప్తాండు. లేదమ్మా ఆయనే ఒలవనీయట్లేదని నేను జెప్తన్నా. ఇద్దరం కాసేపు అరుచుకున్నాం. అరుచుకున్న తర్వాత చిక్కుడుగాయలలో పురుగులొచ్చాయి. పురుగులు జూపిత్తే అది పురుగు గాదని ఆయన నన్ను అంటున్నాడండి. నేనెంత గట్టిగా అరిచినా పురుగొచ్చిందని జెప్పినా, అగో వినట్లేదు. అక్కడ అన్నీ లెక్కపెట్టి పురుగులొచ్చినాయని జెప్తే నమ్మట్లేదు. నేనేం జేయను? కళ్ళద్దాలు పెట్టుకున్నాడాయన. అయినా ఆయనకు కనపడట్లేదంట. నాకు మాత్రం కనపడ్డాయి. అందుకే కోపంతో చిక్కుడుకాయ మీద చూపిచ్చాను. అంత గట్టిగా ఇరిచి ఆడ పడేసిన. మా నాన్న ఎక్స్‌ప్రెషన్ జూడు. ఆ చిక్కుడుగాయ నేనయ్యుంటే ఎట్లా అనేదన్నట్టుంది మా నాన్న ఎక్స్‌ప్రెషన్. ఇంత నవ్వు నవ్వుతాన్నో ఇంక తర్వాతకి నేనెట్లా అరుత్తనో అని మా అమ్మ మస్తు తిడతాంది. "చిక్కుడుగాయలు ఒలుత్తరా ఇయ్యాల అయితదా మీది" అని అంటాంది. "నీది నువ్వు పని జూసుకో నాన్న" అని నేను లేత్తన్న అంతే. "యాడికి పొయ్యేది చిక్కుడుగాయలు నువ్వు ఒలిచినంక పో" అని అన్నాడు. సర్లే అని మళ్ళీ ఆడనే కూర్చున్నా. వాళ్ళమ్మంట కల్లోకొచ్చిందంట. "ఎందుకు నాన్న పెందలాడ లేచినావు" అనంటే, మా అమ్మ కల్లోకొచ్చిందని చెప్పిండు. వచ్చి ఏమన్నది నాన్న నగలిచ్చిందా? డబ్బులిచ్చిందా? అంటే, "ఏమనలేదు ఆ" అని అరిచింది. దెబ్బకు మెలుకువొచ్చిందని జెప్పిండు మా నాన్న. ఆ నవ్వు నవ్వి చచ్చినా నేనొక్కదాన్ని. అసలు విషయం ఏందంటే, వాళ్ళమ్మ చచ్చిపోయిన కాడ నుంచి ఇంతవరకు కల్లోకి రాలేదు. సడెన్‌గా వాళ్ళమ్మని జూసి మెలుకువ కోసం భయమేసిందంట మా అయ్యకి. ఆ భయంతోటే నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిండంట. ఇంగ మళ్ళా నిద్ర గూడా రాలేదంట. ఇంగ అందుకే పొద్దున్నే లేచి పూజ జేసి చిక్కుడుగాయలు ముందేసుకున్నాడు. నేను లేచొచ్చేసరికి తీత్తాండు మా నాన్న. చిన్నప్పుడంట మా నాన్న చిక్కుడుగాయలు దొంగతనాలు జేయడానికి నార్మల్ చిన్నప్పుడు గదా! వెళ్ళిండంట. అయితే ఆ చిక్కుడుగాయలామ ఆ పొదల మధ్యనుంటే కనీసం మా నాన్నంటే గుర్తు గూడా పట్టలేదంట. నేనేమన్నా తెలుసా? "నాన్న నల్ల నేరేడుకాయలాగున్నావు నిన్నెవడు గుర్తుపడతారు నాన్న" అనంటే ఒకటే నవ్వుతాండు మా నాన్న. నేనేదో మా నాన్నని జోక్‌గా అట్లా అన్నా అంతేగాని ఇంకేం లేదు. కష్టపడి చిక్కుడుగాయలన్నీ ఒలిచేసినాం అయిపోయి.